రేపు దేవి ప్రసాద్ గారు ఉన్నారు, మనతో పాటు మాట్లాడదాం. ఏం జరుగుతూ ఉన్నది సార్? మొత్తం కూడా నిర్బంధం చేస్తూ ఉన్నారు. ఒక పక్క మీడియాని అణచివేస్తూ ఉన్నారు, ఒక పక్క వచ్చినటువంటి నాయకులను కార్యకర్తలను కూడా లాక్కెళ్ళినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఏం చెప్తారు దీని గురించి అసలు? ఈరోజు మేమందరం కూడా ఆర్టీసీ పెంచినటువంటి బస్ ఛార్జీలను తగ్గియాలని బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అందరం కూడా బాజాబ్తా టికెట్లు తీసుకొని బస్సులో ప్రయాణించి మేము ఇక్కడికి వచ్చినాం. మా డిమాండ్ అలా కూడా ఏంటంటే బస్ ఛార్జీలు తగ్గియాలి, ఆర్టీసీని కాపాడాలి, ఆర్టీసీని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. ఏదైతే కార్గోను ప్రైవేట్ పరం చేయడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఆ ప్రయత్నాన్ని అంతా కూడా నిలిపివేయాలనేటువంటి విషయాన్ని మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం. మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం కాబట్టి మమ్మల్ని అనవసరమైనటువంటి అరెస్టు చేయొద్దు. కేవలం ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలను, ఎంపీలను, ఎమ్మెల్సీలను మాత్రమే అనుమతిస్తామంటే మేము అందరం కూడా ఇక్కడ మా నాయకులు పోయినారు కాబట్టి మేము చాలా సంయమనం పాటిస్తూ ఇక్కడ నిలబడ్డాం. కాబట్టి ఈ తీవ్రమైనటువంటి నిర్బంధాన్ని అమలు చేస్తున్నటువంటి రేవంత్ పరిపాలన పోయేదాకా మా క్షేత్రస్థాయి పర్యటనలు కొనసాగుతాయి. కాబట్టి ఇప్పటికైనా ఆర్టీసీ బస్ ఛార్జీలు తగ్గియాలని మేము డిమాండ్ చేస్తాం.